అల్లుళ్ళు అత్తింటికి వస్తే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటది, కానీ ఈ అల్లుళ్ళు అత్తింటికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మీరు ఎందుకు మేడం అచ్చు నాలా పుట్టారు? చూడండి, ఇద్దరు చూస్తే ట్విన్ సిస్టర్ లా ఉంటారు. బయటకు వెళ్తే అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. రోజు ఇంటి ముందు చూస్తే జనాలు ప్రజా సమస్యలు తీర్చమని. తీరిస్తే తెలుస్తుంది, నీకు తీరిపోతుంది. సరే, ఇవాళ పండగ, అల్లుళ్ళు వస్తారు. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళు? మెడికల్ క్యాంప్ కి వెళ్ళానే. ఏమన్నారు? ఏమీ లేదన్నారు. ఆ మాత్రం నాకు అక్కడికి ఎందుకు వెళ్ళడం? అడిగితే నేనే చెప్పేవానిగా. బీపీ షుగర్ ఏమీ లేదన్నారే. ఇవాళ పండగ, అల్లుళ్ళు పిలవండి. మన కూతురు మెల్లో తాళి కట్టిన మొగుళ్ళండి వాళ్ళు. సరే, నీ కోసం పిలిపిస్తున్నాను. వాళ్ళు వచ్చారా, తిన్నారా, బట్టలు పెట్టావా, పంపించావా? అలాగే ఉండాలి. సరే, ఫోన్ చేయండి. అల్లుళ్ళు వెంకటేశ్వర వచ్చారు, తొందరగా రండి. ఎంత ఇమ్మంటావు? కొంచెం చూసేవండి. కదమ్మా, నా డబ్బులే ఉండే, 100 రూపాయలు ఉండే. ఇచ్చింది. సాయంత్రం కనబడు. పొద్దున ఏం బేరం దొరికింది రా? రాత్రి రమ్మంటారండి. సరే పదండి, అత్తగారు మా దగ్గర వెయిట్ చేస్తారు. మాయగారు ఏంటి ఇది కొంగులోకి దూరారు? మాయగారు ఇంటికే పడదు. ఎందుకొచ్చారా నా ఇంటికి? మీ ఇద్దరు ఏడుస్తున్నారు, మరి ఆడేం చేస్తున్నాడు? ట్రై చేస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు కూడా ట్రై చేస్తున్నావు ఏడవడానికి. నేను మాయగారు లాస్ట్ ఇయర్ కి పెరిగింది కొంచెం. ఏంటి యాటిట్యూడ్ మీకు ఇంకోటి కూడా పెరిగింది. ఏంటి మామయ్య గారు? పలుపురా. అత్తగారు స్ప్రే అడిగారు కదా హెయిర్ కి. ఏమండి, ఈ హెయిర్ స్ప్రే వేసుకుంటే ఎంటికలు అలా లేచిపోతాయంట. అవునా? అల్లుడు పడగన పడకొస్తుందా? మాయగారు ఇవ్వండి, మీకు స్పెషల్ పర్స్ పట్టుకొచ్చాను. ఇందులో స్పెషల్ ఏంటి? చూడండి, ఇదేంటి బొక్కుంది? అదే స్పెషల్. మరి డబ్బులు ఎలా పెట్టుకోవాలి? ఇంకో పర్సుకొని పెట్టుకోవాలి. ఏడు మావయ్య గారు కొత్తలు కొనుక్కుంటున్నారు, చాలా చిన్నదిగా ఉంది. చిన్నదైతే తప్పేట్రా, చిన్నదాంట్లో బతికూడదా? చిన్నదాంట్లో సంతోషంగా ఉండదురా? చిన్నదైతే జీవితం ఇష్టం తెలుసా? ఎంత సంతోషం ఇష్టం తెలుసా? ఎక్కడో కాలింది. పండగ మన ఇంటికి వచ్చారు, వీళ్ళకి ఏం కొందామండి? బట్టలు చీరలు ఏదో కొనిచ్చి. పండగకి ఏం కావాలి? పండక్కి ఏదైనా మంచి ఎర్రలో పెడితే. ఏమండి, అల్లుళ్ళకి చీరలు కావాలంటండి. సరే తెస్తా, నేను ముందు స్నానం చేసి వస్తా. ఎక్కడికి రా? స్నానానికి. మీరెందుకురా? మీరు ఒక్కరు ఎలా చేస్తారు? నాకు చాలా మీద స్ట్రైక్ తప్పింది. చెప్పయ్. ఒక్క నిమిషం. ఏంటి? చేయించుకోవచ్చు కదా ఒకసారి. అలా ఒక్కసారి చేయించుకుంటే. రండి, బట్టల షాప్కి వెళ్దాం. ఇదిగో అల్లుళ్ళు, ఎవరికి ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి, పోండి. చక్కగా ప్యాంటు షర్ట్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటున్నారు. ఏం కావాలి? పచ్చ కలర్ ఉందా? చిలక పచ్చ కలర్ ఉంది. 999 ఇది. 999. ఇదిగో ఏంది ముగ్గురు 3 9లు ఇచ్చారు? 999 అన్నా కదా. 999. 999. ఇది ఎంత? 1000. ₹1000 అంటే నా దగ్గర డబ్బులు లేవే. సరేలేండి, ఒకసారి చీర కట్టి చూపించండి, ఎలా ఉంటుందో చూద్దాం కట్టిన తర్వాత.
ఓ మీరే పెట్టుకోండి. ఏంటమ్మా కుర్చీలు కూడా పెట్టలేకపోతున్నారు, చీరలు అనుకుంటాం ఇక్కడ. మామయ్య గారు ఒకసారి వేసుకోండి మీకు ఇది. ఏయ్, నేను పాయింట్ చేస్తా. ఆయన బాగుంటుంది ఆయన ఒకసారి వేసుకోండి వాళ్ళు. ఫుల్ డ్రెస్ అయిపోయింది మాకు. మీరు చూడండి. రా నువ్వు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి అలా కొడతారేంటి? కొంచెం గట్టి కొట్టద్దు కదా. ఏయ్, Kasasala pajaka, kasasala pajaka, chikicha, kapalata patapa. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి రా. సార్ అది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్. మరి మేమేంటి? ఇంకేమైనా శారీలు ఉన్నాయా? మా ఆవిడకి శారీ బాగుంటది, ఇది తీసుకో. ఏది నాకు ఇవ్వండి మా గారు, నాకైతే బాగుంటది. మామయ్య గారు నాకు సెలెక్ట్ చేశారు. నాకు బాగుంటది. ఏయ్, అరే, ఎలా దొరికారు? చెత్తగా ఎలా? బాబు కొట్టరా? నాకు కొట్టరా. మళ్ళీ నెక్స్ట్ పంట కొత్తాం మామయ్య గారు. క్యారెక్టర్ దా నీదా? నా జీవితాలకు కలిసి పిలిస్తరాకులు చేశారు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎవరికి ఇలాంటి అల్లుళ్ళు ఉండకూడదు అనిపించింది. వెరీ నైస్. మరో గారు పండగ అల్లుళ్ళు ఈ విధంగా వస్తే మామయ్య అయితే వణిగిపోతాడు మనం చూడగలం. ఎక్స్ట్రాడనరీ, ఫెంటాస్టిక్, సూపర్. మరి జడ్జెస్ ఇన్విటేషన్. ఈ రోజు పండగ కదా, మనం అందరం కలిసి భోంచేద్దాం. ఓకేనా అల్లుళ్ళు? ఓకే అత్తయ్య గారు.